హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే మా మిద్దె తోట మీద కాసిన తోటకూర గురించి. ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా ఉందో. అది చూస్తున్నారు కదా, ఒక 15 రోజుల క్రితం జిమ్ అనమాట. ఈ తోటకూర విత్తనాలు దీని మీద చిన్న టబ్లోని చాలా బాగా వచ్చినాయి, సైజ్ అయ్యి కూడాని తోటకూర. దీనికి నేను వీటికి ఏ మందులు కొట్టడం కానీ, యూరియా, డిఏపి ఇలాంటివి కానీ ఏమి వేయను యాక్చువల్. కానీ సరదాగా ఇంటి దగ్గర 4-5 టబ్బులు ఉంటే వాటిలో ఒక్కొక్కసారి తోటకూరని, మెంతికూరని, పాలకూరని అన్నీ వేస్తూ ఉంటాను అనమాట. ఇది బాగా వచ్చింది, అంత పెద్ద కట్ట, ఒక కట్ట అంత వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి కోసుకునేంత కూడా ఉందన్నమాట. ఇంకొక నెక్స్ట్ వీక్కి మళ్ళీ కోసుకోవచ్చు. అంత బాగా వచ్చింది. అది చూసారు కదా, 2 సార్లు కోసాను యాక్చువల్గా తోటకూర. అంత తోటకూర వచ్చింది. ఒకసారి పప్పులోకి, ఒకసారి ఇగురికి 2 సార్లు సరిపోయింది కూర. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏమైనా బాల్కనీలో కానీ మీకు అవకాశం ఉంటే మీ మిద్దె తోటలో, మిద్దె వైపు కానీ దేనైనా ఉంటే కానీ ట్రై చేయండి ఒకసారి. తోటకూర అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న మెంతులు జిబ్బినా సరే మెంతాకు, మెంతు కూర కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే కనుక మన ఇంట్లో 5 to 10 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు ఎవరికైనా సరే అది ఇంట్రెస్టింగ్గా వాళ్ళ చేతి కూర్చోబెట్టి ఈవినింగ్ టైంలో వాటిని జిమ్మించి, విత్తనాలన్నీ వేసి జిమ్మించి వాళ్ళ చేతే వాటర్ పోయిస్తూ రోజు గ్రోత్ అవటాన్ని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అలాగే దాన్ని కోసి కూర వండినప్పుడు కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, కాబట్టి తెలుసుకుంటారు చాలా విషయాలు. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.